అమెరికాలో దుండుగుల కాల్పుల్లో హైదరాబాద్ యువకుడు చనిపోయాడు. అమెరికా వాషింగ్టన్ ఏవులో రవితేజపై దుండుగులు నిన్న కాల్పులు జరిపారు. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఇక రవితేజ మృతితో హైదరాబాద్ చైతన్యపురి ఆర్కేపురంలో విషాదం నెలకొంది. ఇక చైతన్యపురికి చెందిన కొయ్యేడ రవితేజ 2022 మార్చిలో యుఎస్ వెళ్లాడు. అక్కడే మాస్టర్స్ పూర్తి చేసి జాబ్ సర్చ్లో ఉన్న రవితేజపై నిన్న దాడి జరిగిందని చెబుతున్నారు కుటుంబం. అమెరికాలో దుండుగుల కాల్పుల్లో హైదరాబాద్ యువకుడు చనిపోయాడు. అమెరికా వాషింగ్టన్ ఏవులో రవితేజపై దుండుగులు నిన్న కాల్పులు జరిపారు. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. రవితేజ మృతితో హైదరాబాద్ చైతన్యపురి ఆర్కేపురంలో విషాదం నెలకొంది. ఇక చైతన్యపురికి చెందిన కొయ్యేడ రవితేజ 2022 మార్చిలో యుఎస్ వెళ్లాడు. అక్కడే మాస్టర్స్ పూర్తి చేసి జాబ్ సర్చ్లో ఉన్న రవితేజపై నిన్న దాడి జరిగిందని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. ఇక రవితేజ మృతితో ఆయన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ కొడుకు డెడ్ బాడీని త్వరగా ఇండియా తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రాష్ట్ర ఉన్నతాధికారులు యుఎస్ఎంబీసీతో సంప్రదించాలని రవితేజ తండ్రి చంద్రమౌళి విజ్ఞప్తి చేశారు. ఇక ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి ఉద్యోగం చేస్తాడనుకున్న కొడుకు ఇలా దుండగుల కాల్పుల్లో మృతి చెందాడని తెలిసి తల్లిదండ్రులు చంద్రమౌళి, సువర్ణ గుండెలు బాదుకుంటున్నారు. చౌటప్పల్ కొయ్యలగూడ గ్రామం నుంచి వచ్చి హైదరాబాద్ ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీలో నివాసముంటున్నారు చంద్రమౌళి. ఆయన క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ పిల్లలను ఉన్నత చదువుల కోసం అమెరికాకు పంపించాడని బంధువులు తెలిపారు. రవితేజ మృతితో ఆయన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ కొడుకు డెడ్ బాడీని త్వరగా ఇండియా తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రాష్ట్ర ఉన్నతాధికారులు యుఎస్ ఎంబసీతో సంప్రదించాలని రవితేజ తండ్రి చంద్రమౌళి విజ్ఞప్తి చేశారు. ఇక ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి ఉద్యోగం చేస్తాడనుకున్న కొడుకు ఇలా దుండుగుల కాల్పులో మృతి చెందాడని తెలిసి తల్లిదండ్రులు చంద్రమౌళి, సువర్ణ గుండెలు బాదుకుంటున్నారు. చౌటప్పల్ కొయ్యలగూడెం గ్రామం నుంచి వచ్చి హైదరాబాద్ ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీలో ఉంటున్నారు చంద్రమౌళి. ఆయన క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ పిల్లలను ఉన్నత చదువుల కోసం అమెరికా పంపించాడని బంధువులు తెలిపారు. నా బాబునేమో టీకేఆర్ కాదు, మా పాపనేమో టీకేఆర్ కాదు. అది ఎంకన్నా ఉన్నోటికి అయిపోయి అది మర్చిపోతున్నాయి. అది ఒక కాలేజీలో చదివిపిస్తా సార్. అమెరికా పంపింది ఎప్పుడంటే 2022లో పంపిన, ఎంఎస్ గురించి పంపిన. ఎంఎస్ అయిపోయింది. జాబ్ గురించి సర్చ్ చేసుకుంటూ మొన్నటి వరకు ఆ ఎలక్షన్ లో ఆ గొడవలు ఉంటే జాబులు రాలేదు. మార్చిలో వస్తుంది డాడీ, నేను నీ డ్రీమ్స్ అని నిలబెడతాను సార్. నన్ను ఏడిపించిపోతున్నాడు సార్. నా కొడుకును అన్యాయంగా బొట్టలో పెట్టుకుని రాలేదు సార్. అక్కడ పోతే మళ్ళీ జాబ్ వచ్చినాకనే రావాలంటే, కాకపోతే అది పట్టా తీసుకోక ముందుకు మమ్మల్ని రమ్మన్నాడు సార్. పాస్పోర్ట్ తీసుకున్న వాడిని ఇలా పోవాలి, నేను పాస్పోర్ట్ గురించి పోలీస్ కాడికి పోవాలి, తెచ్చుకున్నవాడు డాడీ అంటే సోమవారం రమ్మన్నారు రా అని చెప్పిన సార్. మొన్న పొద్దున్నే మాట్లాడినా పోయేటప్పుడు కారు ఇట్లా టైర్ ఏది ఉన్నా నాకే చెప్పుకున్నాడు సార్. మన మమ్మీ దగ్గరికి చెప్పడం ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే టైర్ పంచర్ అయింది డాడీ, టైర్ పోతుంటే ఏజ్ తీసుకున్నా, టైర్ పలిగిందంటే మార్చుకున్నా, కొత్త టైర్ స్టెప్ వేసుకున్నా, పోయి మార్చిన కొత్త టైర్ కొనుక్కున్నా సార్ అన్నాడు. కానీ పోయి అదే లాస్ట్ మాట సార్ నాతో మాట్లాడింది. లాస్ట్ మాట్లాడి కారణాలు మొగడు పోయింటే నాకు ఎప్పుడు తెలుస్తుంది. కోరికలు డ్రీమ్స్ నా కళలే ఆడు కదా సార్. నా కళల సౌదమే ఆడు, కానీ సౌదం కూల్చేసిపోయాడు సార్. తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయదు అనగా 5 రోజులు 6 రోజులు నేను నా కొడుకు దగ్గరికి పోవాల్సి వస్తున్న పరిస్థితి ఉంది. గవర్నమెంట్ రిక్వెస్ట్, నా కొడుకుని ఎంత తొందరగా పంపించగలిగితే వీలైతే అంత తొందరగా పంపించగలరని దండం పెట్టి మాట్లాడుతున్నారు సార్. మీ మీడియా ద్వారా తెలియజేయండి. తెలంగాణ రాష్ట్రం అని, ఈ తెలంగాణ తెలుగు రాష్ట్రాలు ఏదైనా ఎవరైనా మాకు ఆ సాయం చేయమనండి సార్.